ఢిల్లీలోని ఓ డాక్టర్కి వింత అనుభవం ఎదురైంది. మలాడ్ ప్రాంతానికి చెందిన ఓర్లెం బ్రెండన్ సెర్రావో అనే డాక్టర్కి ఐస్ క్రీమ్ తినాలనిపించింది. వెంటనే తన ఫోన్ తీసుకుని ఆన్లైన్ యాప్ ద్వారా 3 ఐస్ క్రీమ్ కోన్లను ఆర్డర్ చేశారు. కొద్దిసేపటి తర్వాత ఐస్ క్రీమ్ ఇంటికి డెలివరీ అయ్యాయి. దాంతో ఎంతో ఆశగా ఐస్ క్రీమ్ను తీసుకుని తినడం మొదలుపెట్టాడు. ఇంతలో నాలుకకు ఏదో గట్టి పదార్థం తగిలింది. అది ఏదైనా నట్ లేదా చాక్లెట్ ముక్క అయి ఉండొచ్చు అనుకున్నాడు. కానీ అనుమానం వచ్చి ఐస్ క్రీమ్ను పరిశీలించి చూశాడు. అందులో 2 అంగుళాల మనిషి చేతి వేలు కనిపించింది. దీంతో అతడు ఒక్కసారిగా షాక్ అయ్యాడు. వెంటనే మలాడ్లోని పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. వైద్యుడి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ కోసం పోలీసులు ఐస్ క్రీమ్ నమూనాను ల్యాబ్కు పంపినట్టు పోలీస్ అధికారులు తెలిపారు. తన అనుభవాన్ని బ్రెండన్ ఇలా షేర్ చేశారు. ఉదయం నా సోదరి ఆన్లైన్ డెలివరీ యాప్ ద్వారా కిరాణా సామాగ్రిని ఆర్డర్ చేస్తోంది. దీంతో నేను 3 బటర్ స్కాచ్ కోన్ ఐస్ క్రీమ్లను జాబితాలో చేర్చమని చెప్పాను. డెలివరీ రాగానే ఐస్ క్రీమ్ తింటూ ఆస్వాదిస్తూ ఉండగా ఈ భయంకరమైన అనుభవం ఎదురైంది అంటూ తెలిపారు. అయితే నిజంగానే ఇది మనిషి చేతి వేలు ముక్క లేక మరేదైనా అనేది విచారణలో తేలనుంది. మరోవైపు ఈ వ్యవహారంపై ఐస్ క్రీమ్ తయారీదారు ఇంకా స్పందించలేదు.